హాయ్ వివర్స్, ఈ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు మనము మెట్లు ఎలా ఎక్కాలి, మళ్ళీ ఎలా దిగాలి అనేది చూపిస్తాను. ఒకటి, మనకు రెండు మోకాల్లో ఒక మోకాలు ఇది నార్మల్ మోకాలు, ఇది వచ్చేసి అఫెక్టెడ్ అంటే ప్రాబ్లం ఉన్న మోకాలు అంటాము. ఇప్పుడు ఎక్కేటప్పుడు మనం నార్మల్ ఉన్న కాళ్ళని పై మెట్టు మీద పెట్టాలి. ఈ అఫెక్టెడ్ మోకాల్ని నెక్స్ట్ అదే మెట్టు మీద ఇట్లా స్ట్రైట్గానే ఇది బెండ్ అవ్వకూడదు. సేమ్ ఇది బెండ్ అయి పైకి వెళ్ళాలి, ఇది స్ట్రైట్గా అదే మెట్టు మీదకి రావాలి. ఇప్పుడు మనం దిగేటప్పుడు ఎలా దిగాలి అనేది చూపిస్తాను. ఒకటి, మనకు అఫెక్టెడ్ లెగ్ అనేది నాది ఇప్పుడు లెఫ్ట్ లెగ్, నార్మల్ లెగ్ అనేది రైట్. అఫెక్టెడ్ లెగ్ ఎప్పుడూ కూడా బెండ్ కాకూడదు, ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు రైలింగ్స్ పట్టుకోవాలి, నా అఫెక్టెడ్ లెగ్ లెఫ్ట్, ఇది బెండ్ కాకుండా కిందికి వెళ్తుంది. నా రైట్ లెగ్ నార్మల్ లెగ్ వచ్చేసి బెండ్ అయింది, మళ్ళీ సేమ్ మెట్ మీదకి రావాలి. మళ్ళీ నా అఫెక్టెడ్ నీ జాయింట్ స్ట్రైట్ ఉంది, ఇక్కడ నాకు బెండ్ అవ్వట్లేదు, బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా కిందికి వచ్చింది. అలాగే ఇది బెండ్ అయింది, మళ్ళీ నార్మల్కి వచ్చిన, మళ్ళీ అఫెక్టెడ్ కింద స్టెప్కి వచ్చింది, మళ్ళీ నార్మల్ బెండ్ అయింది, మళ్ళీ సేమ్ అక్కడికి వచ్చింది. ఇది మెట్లు దిగడం ఎలా అనేది మనము నేర్చుకోవాల్సింది. బట్ ఇది అందరూ పాటించాలి. మరి ఇలాగే ఈ అరుగుదల ఉన్న వాళ్ళైతే తప్పకుండా మెట్లు ఎక్కడం దిగడం దగ్గర అయితే తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్త అయితే ఇదే అండి. ఇది మీరు పాటించితే మీకు చాలా వరకు మీ మోకాల నొప్పి నుండి ఉపశమనం అయితే పొందుతారు.